వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. 22వ తారీఖు అనగా ఎల్లుండే అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఉండగా, అదే ప్రాణప్రతిష్ఠ అనేది ఉండగా, ఇక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో మటుకి సుధా కార్స్ వారు అయోధ్య రామాలయం ప్రతిమని ఒక కార్ మీద ఎంతో అద్భుతంగా డిజైన్ చేసి ప్రజలకైతే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఎలా అయితే అయోధ్యలో రామాలయం అనేది నిర్మించారో ట్రస్ట్ వారు, అలానే ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్ ప్రతిమా రూపంలో అయితే దించడం జరిగింది. అయోధ్య రామాలయం అనేది మొత్తం 3 ఫ్లోర్లుగా డివైడ్ అయ్యి ఉంది. 3 భాగాలుగా దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది ఏదైతే ఉందో మనకి కింద కనిపిస్తుందో, ఇది ఫస్ట్ ఫ్లోర్ గర్భగృహానికి నేరుగా ఉండే దారి. పైన ఒక ఫ్లోరు, మళ్ళీ అన్నిటికంటే పైన గోపురం అనేది కూడా వస్తుంది. ఇది రామాలయానికి ఫైనల్ డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం పూర్తయినాక రామాలయం అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇలానే కనిపిస్తుంది. మనం కనుక చూసుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్గా చూసుకుంటే మొత్తం ఫైనల్ మొత్తం పనంతా జరిగిపోయాక ఆలయం అనేది మనకి ఎలా కనిపిస్తుందో అలా అయితే ఇక్కడ డిజైన్ చేయటం జరిగింది. మొత్తం చుట్టూ చూసి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం, చుట్టూ కూడా ఒకసారి ఆలయం ఎలా వీళ్ళు ప్రతిమా రూపంలో తీసుకొచ్చారనేది చూసే ప్రయత్నం చేద్దాం. మనం ఇటు కనుక చూసుకుంటే భక్తులు ఎవరైతే కింద నుంచి వెళ్ళి దర్శనం చేసుకొని క్యూలో అవుట్లైన్లోకి వస్తామని చూస్తారో, ఎందుకంటే లోపలే ఒక ఆలయానికి కొన్ని చిన్న చిన్న దేవతా విగ్రహాలు అవి కూడా ఉంటాయి ఆ ప్రధాన ఆలయం లోపల. ఇవన్నిటికీ కూడా మొత్తం స్ట్రక్చర్ అనేది ఉన్నట్లు మనకి అర్థమవుతా ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉంటుంది. కింద రాముల వారు ఉంటే పైన ఇంకొకళ్ళు ఉంటారు. అలా మొత్తం ఆలయంలో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క దేవీలని ఉంచడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఇది సెకండ్ ఫ్లోర్గా కూడా చూసుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్లో కూడా కొన్ని దేవ ప్రతిమలు, లేకుంటే రాముల వారికి సంబంధించినటువంటి రామాయణంలోని కొన్ని దృశ్య కావ్యాల రూపంలో సెకండ్ ఫ్లోర్లో కొన్ని మనం అయితే చూసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ ఫ్లోర్ అనేది కూడా ఇక్కడ ప్రతిమ రూపంలో క్రియేట్ చేయడం అయితే జరిగింది. అన్నిటికంటే పైన ఏదైతే గోపుర స్థానం ఉంటుందో, గోపుర స్థానం అనేది ఎంతో కీలకంగా మారనుంది. మనం కనుక చూసుకుంటే పూరి జగన్నాథ్ ఆలయంలో, ఒడిశాకి సంబంధించినటువంటి పూరి జగన్నాథ్ ఆలయంలో ఎలా అయితే మనకి గోపుర భాగంలో మనకి పైన జెండా ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఒక పూజారి తరచూ వెళ్ళి అది ఒడిశా పూరి జగన్నాథ్లో మారుస్తూ ఉంటారు. అలానే సేమ్ అదే మోడల్లో కూడా ఇక్కడ మనకి రామాలయం గోపురం అనేది కనిపిస్తుంది. సేమ్ అలానే మనకి పైన జెండా కూడా పెట్టడం అయితే జరిగింది. వెనక పక్క చూసుకుంటే ఇట్లా ఉంది. 22వ తారీఖు ఏ భక్తులైతే అయోధ్యకి వెళ్ళలేకుండా ఉన్నారో, లేకుంటే రద్దీ తగ్గాక మరికొద్ది రోజుల్లో వెళ్ళి అక్కడ ఆలయాన్ని సందర్శించి భక్తి పారసత్యంలో మునుగుదామని అనుకుంటున్నారు, వాళ్ళకి భాగ్యనగరంలో అయితే ఇదైతే రామాలయాన్ని ప్రతిమా రూపంలో అయితే ఉంచడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు గుడి ఎలా ఉంటుంది అని ప్రతిమా రూపంలో హైదరాబాద్ భాగ్యనగరంలో చూసేటువంటి భాగ్యం అయితే సుధా కార్స్ వారు అయితే ఇక్కడ హైదరాబాద్లో అందించనున్నారు. మనకి అటుపక్క అయితే ఎలా ఉంటుందో ఇటుపక్క కూడా సెకండ్ ఫ్లోర్కి కొంచెం ఎక్స్టెన్షన్ అనేది కూడా వస్తూ ఉన్నట్టయితే మనకి అర్థమవుతుంది. ఇదంతా మూల విరాట్ మొత్తం ఉండే ప్రదేశంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడైతే స్వాముల వారి విగ్రహాన్ని అయితే ఉంచుతారో ఆ వెనుక భాగం మొత్తం కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంది. అందుకే ముందంతా ఒకలాగా ఉండి వెనక మటుకి యూ స్ట్రక్చర్ అనేది అలా బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఇక పక్కన చూసుకుంటే మనకి చిన్న ఆలయాలు, ఇక్కడ మనకు కనిపించే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చిన్న ఆలయం ఉంటుంది. రాముల వారిది, లేకుంటే హనుమంతుల వారిది, లక్ష్మణుల వారిది, లేకుంటే రామాయణంలో సంబంధించినటువంటి వివిధ పాత్రలకు కూడా కొన్ని ప్లేసెస్ అయితే కేటాయించడం జరిగింది మందిరం లోపల. ఇది మనం కనుక చూసుకుంటే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఇది మొత్తం అయితే మనకి ఈ కోలాహలం అనేది కనిపిస్తుంది. ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా వచ్చి ఈ ఆలయాన్ని ఫోటోలు అది తీసుకోవటం అయితే, ఆలయ ప్రతిమని ఫోటోలు వీడియోలు తీసుకొని ఎంతో తన్మయత్వానికి గురవటం కూడా మనం చూసుకోవచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. మేడం, దాదాపు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో ఇవాళ రామాలయం అనేది నిర్మితం అవుతుంది. ఇక్కడ ఈ ప్రతిమా రూపాన్ని కూడా మనం భాగ్యనగరంలో చూసుకోవచ్చు. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది అండి. అక్కడ వెళ్ళి చూడలేకపోయినా ఇక్కడ చూసిన వల్ల దానివల్ల చాలా ఆనందంగా ఉంది. అసలు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఈ దేశంలో రామాలయం అనేది అయోధ్యలో నిర్మితం అవుతుందని? అనుకోలేదండి. ఇప్పుడే చూస్తున్నా కానీ చాలా ఆనందంగా ఉంది. మేము అసలు ఊహించలేదు. ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా ఇలా చేశారని కూడా నేను ఇదివరకు కూడా వచ్చాను, కానీ ఈ రోజు మళ్ళీ ఇక్కడ చూశాను. అయోధ్యకు వెళ్ళాలి, దేవుడి దయ వల్ల. చూద్దాం. ఎప్పుడు వెళ్తామని అనుకుంటున్నారు మీరు? ఏమో చూద్దాం, దేవుడు ఎప్పుడు రప్పించుకుంటారు. ఇన్నేళ్ళు స్వతంత్ర భారతదేశంలో అయోధ్య రామాలయం నిర్మితం అవడానికి ఇన్నేళ్లు పట్టడానికి కారణం ఏందని మీ ఉద్దేశం?
దాదాపు 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామాలయం అనేది నిర్మితమవుతుంది. ఇవాళ హైదరాబాద్ భాగ్యనగరంలో కూడా సేమ్ అయోధ్య రామాలయం యొక్క ప్రతిమ రూపంలో ఇక్కడ మనం చూడటం అయితే జరుగుతుంది. ఎలా అనిపిస్తుంది ఓవరాల్గా ఈ టైం? మనము ఇప్పుడు రేపు 22కి నరేంద్ర మోడీ గారు అయోధ్య మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. మనం అక్కడికి వెళ్ళలేం కాబట్టి మనం ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇది దాదాపు 140 కోట్ల హిందువుల కళ. కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమైందని చెప్పి 140 కోట్ల హిందువులు భావిస్తున్నారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క హైందవుని కళ కాబట్టి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి పార్టీల గురించి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేసి నరేంద్ర మోడీ గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించి మన హిందుత్వ సత్తా ఏందో చాటాల్సిన అవసరం ప్రతి భారతీయుని మీద ఉందని నేను భావిస్తాను. అన్న, దాదాపు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు రిపబ్లిక్ డేకి 76 సంవత్సరాలు. 76 సంవత్సరాలు పట్టిందా ఈ భారతదేశంలో ఆలయం నిర్మితం అవడానికి రాముల వారికి అని అంటే ఏంది కారణం అని అంటారు? అంటే బహుశా నరేంద్ర మోడీ గారు ముందే పుట్టుంటే ఈ కళ ముందే సాకారం అయ్యేదని చెప్పి నేను భావిస్తున్నాను. నేనే కాకుండా ప్రతి హిందూ భావిస్తున్నారనేది నా భావన. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే కేవలం భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వైపు చూస్తుంది అని అంటే కేవలం దీనికి నరేంద్ర మోడీ గారి కారణం. నరేంద్ర మోడీ గారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఆ ప్రధానమంత్రి పదవికి అర్హులు అని చెప్పి ప్రతి ఒక్క హిందువు అదేవిధంగా భారతీయుడు భావిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 22వ తారీఖు అయోధ్య రామాలయానికి కొంతమంది నేతల్ని, కొన్ని పార్టీల నేతల్ని పిలిచినా కూడా రాలేదు. ఎందుకు అని అంటారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? వాళ్ళు హిందువులను ప్రతి హిందువులను ఓటు బ్యాంకుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు మెజారిటీ కాకుండా మైనారిటీకి మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం ఓటు రూపంలో వాళ్ళకు తెలియజేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు చెప్పే మాట ఏంటంటే అయోధ్యలో రామాలయం కట్టినంత మాత్రాన ఎవరికన్నా ఉద్యోగం వస్తుందా, ఎవరికన్నా ఆకలి నిండిందా అని కొంతమంది వేసే ప్రశ్న. దానిపై మీ అభిప్రాయం ఏంది? అంటే ఇప్పుడు కేవలం దేవాలయం నిర్మిస్తేనే అంటే ఇప్పుడు ఇతర మతస్థులు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లోకి వెళ్తేనే ఉద్యోగాలు వస్తున్నాయా? ఇది కేవలం హిందువులపైన జరుగుతున్నటువంటి దాడిగానే నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. హిందువులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఈ రామాలయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలను నామరూపాలు లేకుండా ఈ భారతదేశంలో చేయాలని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అయితే మీరు చివరి ప్రశ్న అండి, మీరు ఇందాక మోదీ గారు మళ్ళీ రావాలి, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా రావాలి అని మీరు అన్నారు. తప్పేం లేదు, అందులో మీ అభిప్రాయాన్ని మీరు చెప్పారు. కానీ ఎల్కే అద్వానీ గారు, వాజ్పేయి గారు ఎంతోమంది కూడా కార్యసేవలో అప్పట్లో పాల్గొన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ఎందుకు గుర్తు రావట్లేదు ఎవరికి? గుర్తొస్తున్నాయి. అద్వానీ గారు కూడా ఆరోగ్యరీత్యా మీరు మందిర ప్రారంభోత్సవానికి రావద్దు అన్నాకు అంటే వారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రావద్దు అన్నా కానీ లేదు, నేను రామ మందిరానికి నేను కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను దాని గురించి పోరాడినాను కాబట్టి నా ఆరోగ్యం సహకరించకపోయినా నేను దాంట్లో పాల్గొంటానని ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నాడో అది ప్రతి హిందువునికి నచ్చింది. అది మనము అర్థం చేసుకోవాలి. రైట్. ఇక్కడ 22వ తారీఖు అయోధ్య రామాలయం ఓపెనింగ్ ఉండగా ఇక్కడ భాగ్యనగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రాముల వారి ఆలయానికి సంబంధించినటువంటి ప్రతిమను అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెడతాం జరిగింది. కొంతమంది యువకులు ఈ రామాలయం పైన మాట్లాడడానికి ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే వీళ్ళకి ఇంత ఆధ్యాత్మిక చైతన్యం రావటం అనేది ఎంతో గొప్ప విషయం. వాళ్ళని అడిగి వాళ్ళు అసలు ఈ రామాలయం నిర్మాణం గురించి పిల్లలు ఏమనుకుంటున్నారు, వచ్చే జనరేషన్ ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేదానికి ప్రయత్నిద్దాం. నమస్కారం అమ్మ, ఏం చదువుకుంటున్నారు, మీకేం తెలుసు రామాలయం గురించి? పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్స్ అవుతున్నాము. రామాయణం అంటే ఎప్పటి నుంచో మనకు తెలుసు చరిత్ర, వాల్మీకి రాసిండు రాముడి గురించి చరిత్ర. బట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మోడీ వచ్చాక రాముడి గుడి నిర్మాణం అయింది. మనకి రాముడి గురించి అంటే ఎంత ఫైట్ చేసి తీసుకొచ్చినారు అన్నీ తెలుసు. అందరికంటే గొప్పవాడని కూడా తెలుసు రాముడు. ఈ అయోధ్య నిర్మించడానికి చాలా ఇయర్స్ తీసుకుంది టైమ్. బట్ ఎంతోమంది ప్రాణత్యాగాలు అట్లా కూడా చేసినారు అప్పుడు కట్టడానికి. ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు అయింది. ఇదంతా అయిందంటే కూడా కారణం మోడీ అనే చెప్పుకోవాలి. రామ మందిరం ప్రతి ఒక్కరికి సనాతన ధర్మం గురించి, హిందుత్వం గురించి ప్రతి ఒక్కటి గుడి వల్ల తెలుస్తాయి. గుడి వల్ల మోదీ గురించి ఇంత మాట్లాడుతున్నావు కదా, పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్కే పాలిటిక్స్ గురించి ఇంత మాట్లాడుతున్నావు. మరి మోదీ ఈవీఎం హ్యాక్ చేస్తారని చెప్తారు, మరి గది కూడా ఒప్పుకుంటావు నువ్వు? మరి మోడీ ఈవీఎం హ్యాక్ చేస్తాడని? కాదు, మోడీ మన హార్ట్ హ్యాక్ చేస్తాడు, ఈవీఎం ఏం హ్యాక్ చేయడు. అవునా?
రైట్. చెప్పమ్మా, నీకేం తెలుసు రామాలయం, అయోధ్య రామాలయం గురించి? నీకు ఇవాళ నిర్మాణం ఓపెన్ జరుగుతుంది, 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ అనేది ఉంది, దానిపై నీ అభిప్రాయం ఏంది? ఆ, అంటే టెంపుల్ని బిల్డ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ మనకు నార్మల్గా తెలుగులో మనకు చిన్నప్పటి నుంచి నేర్పించేది రాముడు మంచి బాలుడనే నేర్పిస్తారు. సో ప్రతి విషయంలో ఆయననే తీసుకుంటారు, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక రాజుగా, ప్రతి విధంగా ఏదైనా సరే తన ఫస్ట్ పేరు వచ్చేదే తన పేరు వస్తుంది. సో ఫ్యూచర్ జనరేషన్స్లో కూడా మనకి దేవుళ్ళు ఎట్లుంటారో తెలియదు కానీ రాముడు మనిషి రూపంలో నుంచి దేవుడి వరకు ఎదిగినవాడు కాబట్టి మనం కూడా తన నుంచి నేర్చుకొని ఒక మనిషిగా ఎట్లా జీవించాలి, ఒక కొడుకుగా, ఒక అన్నదమ్ముల అనుబంధం కానీ ప్రతిదీ రామాయణం మనకు నార్మల్గా చెప్తుంది కదా. సో ఆ రామాయణం అంటే కొంతమంది నమ్మరు, దేవుడు ఉన్నాడు అంటే నమ్మరు కదా. సో ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, రామాయణం అంతా జరిగింది నిజమే, అది ఇతిహాసం, ఆ ఇతిహాసాలన్నీ నిజాలే అనే దానికి ప్రూఫ్ రామాలయం, ఇప్పుడు కట్టిస్తున్న రామ మందిర్ అయోధ్యలో అని చెప్పొచ్చు. జై శ్రీరామ్. రైట్. ఇన్ని రోజులు ఎందుకు పట్టింది ఆలయం నిర్మాణం అవడానికి అని అంటే నీకేమనిపిస్తుంది? అంటే మీరు ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ప్రజల మిమ్మల్ని. నిర్లక్ష్యం, ఓకే. ఇంకా రాజకీయ నాయకుల నిర్లక్ష్యం. ఇన్ని రోజులు ఉన్న రాజకీయ నాయకులు ఎవరి దాని గురించి అంత పట్టించుకోలేదు. ఓకే. మన విలువలని, మన సాంప్రదాయాన్ని బయటికి తీసుకొచ్చిందే మోడీజీ. రైట్. నీకేమనిపిస్తుంది? అంటే ఎవ్వరు దాని గురించి అంత తీసుకోలేదు, బట్ హిందుత్వాన్ని సీరియస్గా తీసుకొని చేసిండు కదా మోడీజీ గారు. సో చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది 22వ తారీఖు ఓపెనింగ్ రామాలయం అయోధ్య? చాలా ఆనందంగా ఉంది. మోడీ చేసిన అన్ని పనులలో ఇది చాలా ఫేమస్ అయింది. మోడీ గారు ఇది ఎందుకు అంతగానం ఫేమస్ చేస్తున్నారంటే రాముడు ఒక గొప్పతనం ప్రతి ఒక్కరికి తెలవాలి. అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ ఇక్కడ దీపం ముట్టియడం కానీ అందరిలో అది ఆవరణ రానికి మొత్తం చేసి అందరి నుంచి ఒక మంచి స్వభావం అయ్యి ఒక మంచిగా చేయడానికి చేస్తున్నారు మోడీ ఇదంతా. అందరూ దీపాలు ముట్టించాలి. ఇంటి దగ్గర దీపం ముట్టిస్తే మనలో ఉన్న చెడు కూడా పోతున్నట్టు. ఇంటి దగ్గర దీపం ముట్టించి అయోధ్యలో అంటే అక్కడాక మనం తీర్చాలేమో, సో ఇక్కడ నుంచే బియ్యం తీసుకెళ్ళినారు. దేవుని దగ్గర జరిగితే మన కోరికలైనా ఏవైనా దేవుడు తీరుస్తాడు. రైట్. థ్యాంక్ యూ.